మరి ఏ చక్రాలు ఎప్పుడెప్పుడు యాక్టివేషన్ లో ఉంటాయి? మూలాధారం ఎప్పుడు యాక్టివ్ లో ఉంటుంది, అది ఎప్పుడు ఉంటుంది, అది కూడా ఒకసారి చెప్తాం. అంటే అందరూ మూలాధార యాక్చువల్గా ఇది యాక్టివ్ అనే కన్నా సుషుమ్న నాడి గుండా ప్రాణశక్తి అపానము, ప్రాణశక్తి అలాగ సుషుమ్న గుండా ఎప్పుడు ఎక్కువగా ఏ టైంలో బాగా ప్రవేశిస్తుంది అంటే మూలాధార చక్రం వచ్చేటప్పటికి పొద్దున్న 6 గంటల నుంచి 6 గంటల 40 నిమిషాలు, స్వాదిష్టాన 6 గంటల 40 నుంచి మధ్యాహ్నం 1 గంట 20, మణిపూరకము మధ్యాహ్నం 1 గంట 20 నుంచి 8 గంటలు, అనాహతము 8 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల 40 నిమిషాల వరకు. తెల్లవారుజామున 2 గంటల 40, 2:40. విశుద్ధి 2 గంటల 40 నుంచి 3 గంటల 46 నిమిషాలు, ఇంకా సెకండ్లు కూడా చెప్పాలంటే 40 సెకండ్లు. ఆజ్ఞా చక్రము 3 గంటల 46 నిమిషాల 40 సెకండ్ల నుంచి 4 గంటల 53 నిమిషాల 20 సెకండ్ల వరకు. సహస్రారము తెల్లారు 6 వరకు. అందుకనే సత్వం, తమసిక్, రజసిక్, సత్వ ఆ గుణం ఉన్నప్పుడు మనం చెయ్యాలి సాధన. సత్వ గుణంలో ఉన్నప్పుడు అంటే విశుద్ధి నుంచి ఆజ్ఞ తెల్లవారి 2 గంటల 43 నిమిషాల నుంచి 4 గంటల 53 నిమిషాలు పొద్దున్న టైంలో చేస్తేనే యోగము అన్నాం. క్లాసికల్ గా తెల్లారు లేచింది నమస్కారము, యోగము కాదు. ఫిజికల్ ప్రాక్టీస్ ఇన్ ద నేమ్ ఆఫ్ యోగా. ప్రపంచం అది చేస్తుంది, ఇది తెలుసుకోవడానికి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అందుకనే బ్రహ్మీ ముహూర్తాలు అన్ని కూడా అందులోనే ఉంటాయి, ఏదైనా అందులోనే ఉంటుంది. 2 గంటల 40 నిమిషాల నుంచి 4 గంటల 53 నిమిషాల 20 సెకండ్లు, 3 గంటల 46, 40 వరకు విశుద్ధి, దెన్ ఆజ్ఞ. ఎందుకు ఇవి రెండు? దీస్ టూ ఆర్ రిజంబలింగ్ సత్వగుణ. మిగతా ఏమి ఉండవు, రజో గుణం కానీ తమో గుణం కానీ ఉండవు. అందుకనే ఆ టైంలో ప్రాక్టీస్ మంచివి. అయిందా? ఇక్కడితోటి వీటి యొక్క ఇంపార్టెన్స్ ఇట్లా ఉంటుంది. ఏమండి? మరి ఇన్ని చెప్పాం కదా, ప్రాణాయామాల్లో ఇలా చేశాం. అంటే ఒకటి మన శరీరానికి సంబంధించి ముద్రలు కూడా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. ఒకే ఒక ముద్ర చెప్తాను, దాని పేరు కేచరి ముద్ర. ఇది చెప్పి ఆపేద్దాం అనుకుంటున్నాను, చూద్దాం. ఇంకా మీ అందరికి టైం ఉందంటే ఇంకా ఇంకొంచెం ఇన్పుట్స్ ఇస్తాను. రైట్. కేచరి ముద్ర ఎలాగంటే, అందుకనే గురువుల సమక్షంలో చెయ్యాలి అని చెప్పేది ఇక్కడే. కేచరి ముద్ర ఆ నాలికని వినబడుతుందా? ఓకేనా? ఇప్పుడు ఓకే. మన నాలికని మన గురువులు ఏం చేస్తారంటే నెమ్మదిగా తీసి ఆ కింద కనెక్షన్ ఉంటుంది. ఆ కింద కనెక్షన్ ని ఇదివరకు రోజుల్లో ఒక ఆకు ఉండేది, ఆ ఆకుతోటి అట్లాగా. నేను ఇప్పుడు ఆకు పేర్లు అవి నేను డీటెయిల్స్ ఇవ్వను, దేంతో కోస్తారో ఇవ్వను, ఏం వాడతారో ఇవ్వను, ఊరికే చెప్తాను. దాంతో కోసి చిన్నగా కోసి ఒక 2 పక్షాలు అంటే 21 to 40 డేస్ ఒక మండలంలో వదిలేసేవారు. ఈ లోపు ఏం చేయాలంటే సాధకుడు ఆవు నెయ్యి రాసుకొని రోజు నాలికని కొద్దిగా ఇలా చేసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ చేస్తారు. అలాగా ఒక 6 నుంచి 9 నెలల పాటు ఆ నాలికని బాగా చేస్తారు. చేసి దేనికోసం చేయడం? మనకి కాశ్మీర పుస్తకాల్లో అందరూ చదివేశారు. ఏంటి? తెచ్చి ఇక్కడ ఎక్కియాలని. ఎక్కడ? నాలికని బయటికి తెచ్చి కనుబొమ్మల మధ్యలో పెట్టాలి. నమస్కారం, కనుబొమ్మలు బయట ఇలా పెట్టడం కాదండి, అంతర్ముఖం. అంటే మనము ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇందాక క్రియలు ఎందుకు చేయాలి చెప్పానో ఇక్కడ. జలనేతి, సూత్రనేతి ఎందుకు చేస్తున్నాము? జలం పోసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది, సూత్రం ఇక్కడ పెడితే ఇక్కడి నుంచి నోట్లోకి వచ్చింది, నోట్లో నుంచి వచ్చింది. ఎందుకని? ఈ ముక్కులోంచి ఆ నోట్లోకి కనెక్షన్ ఉంది. ఇప్పుడు ప్రాణశక్తి ఏమవుతుంది? ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, అమ్మని చెప్పాం. ఏంటి? ఆ తల్లి శక్తి స్వరూపిని పైకి వెళ్ళి అమృతంతో తడిసినదై
ఆ పరమాత్ముని చేరి అమృతంతో తడిసినదై మమ్మల్ని అందరినీ చల్లగా చూడుగాక. మరి ఏది మన లోపల అమృతం ఏంటి? తల్లి ఉంది, ఇప్పుడు తెలుసుకున్నాం, శక్తి స్వరూపుని ఉంది లోపల. అందుకనే లలిత సహస్రనామాల్లో ఉంటాయి, అందరికీ, ఆడవాళ్ళందరికీ తెలుసు. మూలాధార, స్వాదిష్ట చక్రాల మెన్షనింగ్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంకా అమృతం ఇక్కడ ఇదే, ఇది అమృతం. మనకి ఇప్పుడు అమృతం రాబోతుంది అన్నమాట. అది ఎలాగంటే, ఇది చేసి లాగే కట్ చేసాం కదా, నాలుగు ఏమవుతుంది, బాగా పొడుగ్గా వస్తుంది. ఇప్పుడు ఆ కనెక్షన్ ఉంటుంది లోపల. ఇప్పుడు చూడండి, నోరు ఉంది కదా, అందరికీ తెలుసు. ఆ నోరు లోపల ఎదరేమో హార్డ్ ప్యాలెట్ అంటాం, అంటే గట్టిగా ఉంటుంది. ఆ వెనక ఎలా టచ్ చేసి చూసుకోండి, సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది. సాఫ్ట్ ప్యాలెట్. ఆ సాఫ్ట్ ప్యాలెట్ నుంచి కొంచెం లోపలికి అలా అంటే పైన ఖాళీ కనపడుతుంది, గుహరంధ్రము అంటాం దాన్ని. అందుకనే మన వేదాల్లో సరే మన శాస్త్రాల్లో, నేను మళ్ళీ అది వీపు కూడా ఏం చెప్తారంటే, నిహితం గుహాయాం స్థితవు అంటాం. నిహితం గుహాయాం అంటే ఎక్కడో లోపల ఉందంట. ఎవరు లోపల ఉన్నారు? భగవంతుడు ఎక్కడో లోపల ఉన్నాడు. నిహితం గుహాయాం, మన లోపల ఉండే గుహ అదే, ఆ పైనుండే ఛానల్. ఆ నాలికని తీసుకొచ్చి ఏం చేయాలట, ఆ పైనుండే ఛానల్లో నెమ్మదిగా పెట్టాలి. అలా లోపలికి ఎక్కడి వరకు వెళ్తుందో తెలుసా? ఈ కనుబొమ్మల వెనకాల, అంటే నార్త్ 5 వరకు వెళ్ళి అప్పుడు 2 కనుబొమ్మల మధ్యలో ఆజ్ఞా చక్ర వెనకాలకి వెళ్తుంది. ఆజ్ఞా చక్ర దగ్గరికి వెళ్ళి అక్కడ అలా ప్రెస్ చేస్తుంది. ఏమండి, అక్కడ అలా ప్రెస్ చేస్తుంది. ఆజ్ఞా చక్రం దగ్గరికి వెళ్ళి ప్రెస్ చేస్తుంది. ఏంటి జరుగుతుందయ్యా ఆజ్ఞా చక్రానికి వెళ్ళి? అప్పుడు ముందు దానికి ఇనీషియల్ గా ఏం జరుగుతుంది, ఈ ఇందులో పెట్టగానే మనకి గాలి ఇక్కడి నుంచి వెళ్తుందా? గాలి ఇక్కడి నుంచి గాలి వెళ్ళడం లేదు, ఇంకా నోటి ద్వారా కూడా వెళ్ళదు, నోరు మూసుకునే కదా చేస్తాం, గాలి వెళ్ళదు. అంటే ఈ శరీరానికి మరణము టెంపరీగా ఆపివేయబడింది. ఈ శరీరము గాలి తీసుకోకపోయినా డికే అవడం ఆగిపోయింది అని అర్థం. ఎందుకని మనం దేంట్లో వెళ్తున్నాము? అమృతాన్ని శోధించడానికి వెళ్తున్నాం. అలా పెట్టి ప్రాక్టీస్ చేయాలి. ఎన్నాళ్ళు చేయాలో తెలుసా? కొన్ని సంవత్సరాలు చేయాలి. రోజు నిరంతరం, ఇప్పుడు చెప్పిన టైముల్లో నిరంతరము ప్రాక్టీస్ చేయాలి. చేసిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ లోపల వెళ్ళినప్పుడు దాన్ని ఆ టచ్ చేసి ఉంచుతాం కదా, టచ్ చేసి ఉంచినప్పుడు జరిగేది ఏంటంటే, ఫస్ట్ ఆ రుచి చెప్తే మళ్ళీ చేదుగా, ఉప్పగా, అలా మెల్లిగా రకరకాల భావనలతోటి, రకరకాల, అంటే ఇదంతా అనుభవంతో చెప్పిన మాటలు. ఇవన్నీ కూడా స్వ అనుభవంతో చెప్పిన మాటలు. నేను కాదు పెద్ద పెద్ద మహర్షులు వాళ్ళంతా. ఫస్ట్ ఉప్పగా వస్తుంది, తర్వాత ఫస్ట్ చేదుగా, ఉప్పగా, రకరకాలైన ఇదిలో టేస్టులు తెలుస్తాయి. ఎక్కువ రావు టేస్టులు తెలుస్తూ ఉంటాయి. ఆ తర్వాత తీయటైన ఒక పదార్థం వచ్చిన భావన, దట్ ఈస్ కాల్డ్ నెక్టర్. ఆ భావన కలిగిన మరుక్షణము మీ ప్రాణశక్తి ఆజ్ఞా చక్రానికి వచ్చేసిందని అర్థం. మీ ప్రాణశక్తి ఆజ్ఞా చక్రానికి వచ్చిందని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే గాయత్రి మంత్రం ఉంది, అందులో మన లోకాల గురించి ఉన్నాయి. 7 లోకాలు ఉన్నాయి కదా, భూలోకము, కుబరలోకము, సువర్లోకము. భూలోకము కింద చక్రాలు ఎవరు? మూలాధార, స్వాదిష్టాన. భూలోకం అంటే తమోగుణానికి సంబంధం. భువర్లోకము అంటే రజోగుణం, అంటే ఎవరెవరు? మణిపుర, అనాహత. అది దాటి సువర్లోకం, అది సత్వగుణం. సువర్లోకం అంటే అక్కడ ఎవరు? పైన భగవంతుడు వాళ్ళు ఉంటారు. ఇందాక మనం 33 కోసల గురించి చెప్పుకున్నాం కదా, రుద్రులు అందరినీ దాటుకొచ్చిన తర్వాత ఇంద్రాది దేవతలు ఉండే లోకానికి వచ్చేసారు. బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు. అక్కడి నుంచి నెక్టర్ విడుదలవుతుంది. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? అమృతంతో తడిసినదై మూలాధారం నుండి ఆజ్ఞా చక్రం వరకు బాగా పెంపొందించబడి ఆ సదాశివుడిని సేవిస్తూ మనల్ని కాపాడుతుంది. ఇది
కేచరి ముద్ర అట్లా ప్రాక్టీస్ చేస్తే మనకి నెమ్మదిగా వెళ్తుంది. అది కాకుండా మూల మంత్రాలు ఉన్నాయి. లం వం రం బీజ మంత్రాలు. లం వం రం యం హం ఓం 6 బీజ మంత్రాలతో కూడా ప్రాణాయామ సాధన వల్ల చాలా వరకు హెల్ప్ జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా నేను సాధన గురించి ఏమీ మాట్లాడలేదు, సాధన ఎలా చెయ్యాలని మాట్లాడలేదు, నేను అది మాట్లాడను కూడా, మాట్లాడకూడదు కూడా. ఎందుకనంటే మా అందరికీ కూడా మాకు నేర్పిన గురువుల యొక్క క్లియర్ ఇన్స్ట్రక్షన్, ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే ప్రయత్నం చేశాం తప్ప మీ చేత సాధన చేయించే ప్రయత్నం మాత్రం దయచేసి కాదు. సాధన ప్రయత్నాన్ని ఇండివిజువల్ గానే నేర్చుకోవాలి. అందుకనే మళ్ళీ ఇంకొకసారి, అంటే ఇక్కడతోటి డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి. నౌ హౌస్ విల్ బి ఓపెన్. సరే, ఇంకొక చిన్న మాట చెప్పాలి. మనం పరమహంస అని మాట వింటూ ఉంటాం, అందరినీ పరమహంస. అందుకే ఇందాక పరమహంస పరివ్రాజికాచార్య అన్నాం, ఎవరిని గొప్ప గొప్ప ఋషులు అంటాం. హంస అంటే ఏంటంటే ప్రాణ అపానం, హంస. సో హం అంటే ఆ పరమహంస స్థితి పొందడం అంటే ఆజ్ఞాచక్రాలు, అణిమ మహిమ గరిమ ఎన్ని సిద్ధులు ఉన్నా, మనకు చాలా మంది యోగ సాధనలో ఉన్నవాళ్ళు, ఆశ్రమాలు ఉంది, ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఏదో గొడవల్లో ఎందుకు ఇరుక్కుపోతున్నారంటే ఒక్కటే, ఏదో ఒక స్థితి వస్తుందండి, ఏదో ఒక, ఫర్ ఎగ్జాంపుల్ వశిత్వ అంటే వశం చేసుకునే శక్తి వస్తుంది. నేను మిమ్మల్ని వశం చేసుకోగలను అనుకున్నాను అనుకోండి, అక్కడ ఆగిపోయాను అనుకోండి, ఏమైంది? ఊర్ధముఖ చలనం ఏది? శక్తి ఇంకెక్కడికి వెళ్ళదు, అక్కడితో ఆగిపోయింది. అందుకని ఆ శక్తుల దగ్గర ఆగిపోకుండా జీవుడు అలా శక్తిని, ఆ అమ్మవారిని, ఆ సుషుమ్న నాడి గుండా శక్తిని పైకి తీసుకెళ్లి ఇది చేయాలి. అందుకని ఇక్కడితోటి అందుకనే పరమహంస అంటే, హంసకి ఒక లక్షణం ఉంది ఏంటి? పాలు నీళ్లు కలిపి పెడితే పాలని నీళ్ళని వేరు చేయగల శక్తి హంసకి తప్ప వేరే ఎవరికి లేదు. అందుకనే ఆ పరమహంస తత్వం పొందిన వాళ్ళకి యొక్క లక్షణం ఏంటి అంటే, వాళ్ళు ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళు ఈజీగా తెలుసుకోగలుగుతారు. మనందరం కూడా ఆ లక్షణం పొందకపోయినా ఈ శరీరాన్ని, ఇంత గొప్పదైన శరీరాన్ని ఇచ్చిన భగవంతుడికి ఎల్లవేళలా మనం సదా కృతజ్ఞతతో ఉండాలి. అంతేకాకుండా యోగ సాధన అనేది ఎంతో భక్తి భావాలతో చేయాలి తప్ప ఏదో మ్యాట్ వేసి ఫిజికల్ బాడీతో మాత్రం దయచేసి చేయకండి. అందుకనే సీక్రెట్స్ ఆఫ్ కుండలిని అని నేను చెప్పింది. అందుకే ఇవన్నీ ఎవరికి తెలియని మన లోపల నిగూఢంగా ఆ పరమాత్ముడు ఇచ్చిన అదృష్టం. మన శరీరం ఇచ్చాడంటే పరమాత్మ ఇచ్చిన అదృష్టం, దాన్ని వృధా చేసుకోకండి వేరే వేరే రకాలుగా ఉండి. ఇప్పుడు మిగతాది మళ్ళీ ఐఎమ్ క్లోజింగ్ మై సెషన్ అగైన్ విత్ ద ప్రేయర్ ఆన్ ద లార్డ్. ఆ అమ్మ శక్తి స్వరూపునికి మళ్ళీ ఇంకొకసారి ఆధార బంధ ప్రముఖ క్రియాభి సముస్థిత కుండలిని సుధాభి నిదామ బీజం శివమాచయంతే శివగంగనావహ శివమాతనోతు. త్రిబంధములతోటి జప క్రియల ద్వారా నిద్రలేచిన శక్తి స్వరూపిణి అయిన ఆ కుండలిని దేవి అమృతంలో తడిసినదై మూలాధారము నుండి ఆజ్ఞాచక్రం వరకు పరిడవిల్లినదై ఆ సదాశివుని సేవిస్తూ మనలందరికీ శుభములిచ్చుగాక. యోగేన చిత్తస్య పదేన వాచాం మలం శరీరస్య చ వైద్యకేన యోపాకరోత్తం ప్రవరం మునినాం పతంజలిం ప్రాంజలిరానతోస్మి ఆవాపురుషాకారం శంఖచక్రాస్తిధారిణం సహస్ర శిరస్కం శ్వేతం ప్రణమామి పతంజలిం. శ్రీమతే అనంతాయ నాగరాజాయ నమో నమః. హరి ఓం. థ్యాంక్ యూ అనందాల్. ఏంటంటే ఉన్న సమయంలో సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ అది ఇవ్వడానికి ప్రయత్నం చేశాము. నౌ క్వశ్చన్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి, మెసేజ్ ఇందులో టైప్ చేసి పెట్టండి, నేను క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ప్రయత్నిస్తాను. మంచి క్వశ్చన్ నేను చెప్తాను, వినండి. యాక్చువల్ గా అది ఎలాగంటే అమ్మా, కుండలిని శక్తి కూడా లోపల నుంచి పైకి తీసుకెళ్లడము కరెక్ట్. అరవిందుల వారి యొక్క తత్వం ఏంటి అంటే ధ్యాన తత్వం. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అంతరంగ యోగము. ఆయన బేసిక్ గా
అంతరంగ యోగ సాధకులు. నేను ఇందాక ఒక చిన్న ఇది చెప్పాను, ఏంటంటే సాధన ఎలా ఉండాలి అని చెప్పేసి. మనము నార్మల్ అంటే సాధారణమైన మనుషులం, మన అందరం, అంటే అరవిందుల వారి గురించి కాదు, మామూలుగా మనందరం. మనకి సాధన చేయాలి అంటే మనకి హఠయోగము మనకి కంపల్సరీగా చెయ్యాలి. అంటే శరీర సంబంధం క్లెన్సింగ్స్ చేసుకుని అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అంటే కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ ఆ డివైన్ పవర్ వాళ్ళలో కొంత ఉంటుందమ్మా. మన శరీరానికి కాకుండా డివైన్ పవర్ కొంత లోపల ఉంటుంది. ఎలాగ ఎగ్జాంపుల్ ఎవరంటే భగవాన్ రమణ మహర్షి. ఆయన ఎప్పుడు యోగాసనాలు కానీ ఇవన్నీ చేయలే. ఆ కంప్లీట్ గా వాళ్ళు ఆ శివతత్వంలోనే ఉండిపోయారు, శివతత్వంలో ఉండిపోయారు. అలాగే అరవిందుల వారు ఏంటంటే డైరెక్ట్ గా వాళ్ళకి కొంతమందికి కారణ జన్ములు అంటారు. కారణ జన్ములు అంటే వాళ్ళు బ్లెస్డ్ సోల్స్. వాళ్ళని ఏంటంటే మనం ఇదంతా ప్రయత్నం చేయాలమ్మా, ఇదంతా ప్రయత్నం చేస్తే తప్ప జరగదు అని వాళ్ళకి అది కాదు. నేను ఇక్కడికి ఆజ్ఞా చక్రం దగ్గరికి మనకి వచ్చిన తర్వాత అంతా తెలుస్తుంది అన్న వాళ్ళకి ముందుగానే అంతా తెలుస్తుంది. అమ్మా మ్యూట్ చేసుకోండి. దానివల్ల ఏంటి జరుగుతుంది అంటే ఈ కాస్మిక్ ఎనర్జీ, కాస్మిక్ ఏదైతే బ్లెస్సింగ్ ఇంటెలిజెన్స్ కదా, ఆ ఎనర్జీని దే హావ్ డిసెండెడ్ దట్ ఎనర్జీ. వాళ్ళు దాన్ని లోపలికి తీసుకోగలిగారు. అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, తెల్లారకట్ట సమయం అందరికీ కూడా నిద్రలో 4 అవస్థలు ఏంటి? ఫస్ట్ బాడీ మూవ్మెంట్, తర్వాత బాడీ మూవ్మెంట్స్ తగ్గుతాయి, తర్వాత ఆర్ఈఎం ర్యాపిడ్ ఐ మూవ్మెంట్, తర్వాత టోటల్ గాఢ నిద్ర కంప్లీట్ స్లీప్. ఆ తర్వాత 4వ అవస్థ తురీయ అవస్థ అని ఉంటుందన్నమాట. తురీయము అంటాం దాన్ని, తురీయ అవస్థ. అందులో ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు చెప్పింది, శ్రీ అరవిందుల వారు చెప్పిందే జరుగుతుంది. ఎలాగంటే మనకి ప్రతి మనిషికి కూడా ఈ సూత్రం భగవంతుడితో ఎప్పుడు అనుసంధానం అయ్యే ఉంటుంది. ఎప్పుడు పోతుంది? ఈ ప్రాణం బయటికి ఏదో ఒక రంధ్రం ద్వారా వెళ్ళిపోయినప్పుడు పోతుంది. బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్తే అల్టిమేట్ ఈ సూత్రం కట్ అయిపోతుంది. ఆ కట్ అవనంత సేపు తురీయ స్టేట్ లో మనం ఉన్నప్పుడు ఆ కాస్మిక్ ఎనర్జీ కొన్ని సెకండ్లు వస్తుంది. అరవిందుల వారు చెప్పింది రిసీవింగ్ దట్ కాస్మిక్ ఎనర్జీ ఫర్ ఎ బెటర్ లైఫ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ భూమి మీద కరెక్ట్ అయిన జీవన విధానం పాటించడానికి ఆ కాస్మిక్ ఎనర్జీని మనం తీసుకోవడం. అంటే ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే అమ్మా, అరవిందుల వారికి మనం మామూలుగా చేయగలిగాం అనుకోండి, చిత్రలేని ఫోటోగ్రఫీ ప్రకారం వాళ్ళ ఈ కాస్మిక్ థ్రెడ్ ఎంత ఉంటుందో తెలుసా, చాలా కొలవలేనంత ఎక్కువ ఉంటుంది. ఎందుకని వాళ్ళు డైరెక్ట్ గా అలా నిరంతరం కనెక్ట్ అయి ఉంటారు. మనకి సన్నగా ఉంటుంది. ఇది పెంచుకోవడమే దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఉంది. ఇప్పుడు ఎలా, చిన్న ఎగ్జాంపుల్ మీకు ఎలాగంటే గాలి తీసుకుంటున్నాం, ఆక్సిజన్ అంతా నిండుంది, మనం తీసుకుంటే లోపలికి వస్తుంది. అలాగే కాస్మిక్ ఎనర్జీ, ఈ భగవత్ ప్రాప్తమైన శక్తి అంతా ఉంది, దాన్ని లోపలికి తీసుకోవడం బోధించింది అరవిందుల గారు. ఏమ్మా అంటే దీనికి దానికి రెండు వేరు వేరు. అదేంటంటే ధ్యాన సంబంధమైన ప్రాక్టీస్, దీనికి శరీరాన్ని ఈ యొక్క లైఫ్ ని బాగా చేసుకోవడానికి. ఏమ్మా ఇంకొక ప్రశ్న అండి, మనం నిరంతరం ఇప్పుడు భక్తి యోగాలో చాలా రకాలు ఉన్నాయి కదండి, వాటిల్లో ఎప్పుడు కూడా మనం తన్మయత్వంలో ఉన్నా సరే కొన్ని యాక్టివేట్ అవుతాయి అంటారు, నిజమేనా? కొన్ని అంటే ఏంటమ్మా యాక్టివేట్ అవడం? ఇప్పుడు భక్తి యోగాల్లో ఉన్నాయి కదండి, షోడశోపచార భక్తి, అలా కాదు. ఇందాక నేను చెప్పాను కదా, అనాహత అంటే భక్తి యోగము అంటే ఫస్ట్ సరెండరింగ్ వన్ సెల్ఫ్ టు ద ఫీట్ ఆఫ్ ఆల్మైటీ వితౌట్ ఈక్వల్స్. అది భక్తి యోగం. మీరు కరెక్ట్ గా చెప్పాలంటే, అంటే యోగంలో మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే భక్తి యోగ, జ్ఞాన యోగ, రాజయోగ, కర్మయోగ. మనకి మళ్ళీ నార్మల్ మనుషులకి అన్నిటికన్నా ఈజీగా చేయగలిగేది కర్మయోగము. అంటే మన పనిని మనం అత్యంత అద్భుతంగా భగవంతుడు మనకి ఇచ్చిన పని అనుకుని చేస్తే కర్మయోగము. జ్ఞానయోగము అంటే ఇందాక చెప్పాను కదా, ఆ ప్రపంచము చరాచర సృష్టి గురించి తెలుసుకోలేని
వేదాలు అన్ని చదువుకునే అలా నాలెడ్జ్ పెంచుకుంటూ జ్ఞానయోగము. భగవంతుడి గురించి తత్వము, భగవంతుడికి సంబంధించిన తెలుసుకోవడం జ్ఞానయోగం. తర్వాత రాజయోగము అంటే దానికి బేసిక్ ఫండమెంటల్ అష్టాంగ యోగం చేయాలి, శరీరాన్ని శుద్ధి చేసుకోవాలి, అది బహిరంగ యోగం అవ్వాలి. తర్వాత అంతరంగ యోగం అయితే రాజయోగం, కంట్రోలింగ్ ద మైండ్, యువర్ కాన్షియస్. భక్తి యోగం అనేటప్పటికీ సరెండరింగ్ వితౌట్ ఎనీ క్వశ్చన్స్, ఇఫ్ అండ్ బట్స్ అనేవి ఉండవు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ చెప్పాను, కొంతమంది మహానుభావులు. ఎవరంటే భగవాన్ రమణ. ఆయన ఆర్థరైటిస్, క్యాన్సర్ రెండు వచ్చాయి. అప్పట్లో క్యాన్సర్ ని రాచపుండు అనేవాళ్ళం. ఆయనకి ఆ తొడ మీద అది వస్తే, రాచపుండు వస్తే అవి పురుగులు పట్టి ఇలా పురుగులు తింటుంటే అందరూ గగ్గోలు పెట్టి వైద్యం చేయించుకోవాలంటే ఆయన ఒక్క మాట అన్నారు సందర్భంలో, యావని ఏదో ఆహారం ఈ జీవుడు అయ్యాడు, ఈ శరీరం అయితే ఏముంది, ఇది జడమే కదా, ఈ జీవుడు లోపల లేకపోతే జడమే కదా, వాటికి తిన్నవండి అన్నారు. అంటే ఆ లెవెల్లో ఉన్న సరెండర్నెస్. ఆయన ఏంటంటే ఆ కొండని, అరుణాచలేశ్వరుడు ఆ కొండని చూసి అబ్బా అనిపించాడు. అంటే ఇప్పుడు కూడా అరుణాచలం గురించి ఎంతమందికి ఎంత డీప్ గా తెలుసు తెలియదు, కానీ ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట. ఇప్పుడు కూడా అగ్నిలింగం ఎప్పుడు అలాగా విడుదలవుతా ఉంటది, విడుదలవుతా ఉంటది. ఇప్పుడు ఆ వేడి అగ్నితత్వం అన్నమాట, లోపలికి వెళ్తే వేడి వస్తూ ఉంటుంది ఎప్పుడు. అక్కడ ఏంటి వేడి అంటే మన కర్మఫలాల్ని మండించే శక్తి. అది అంటే అమ్మా, మీరు మ్యూట్ చేసుకోండి, మీ వాయిస్ నాకు రాకూడదు. అది ఎప్పుడు ఉంటుందంటే, రైట్, అది ఎప్పుడు ఉంటుంది అంటే, భక్తి యోగం గురించి అడిగారు కాబట్టి భక్తి యోగానికి ఎగ్జాంపుల్ ఎప్పుడు ఉంటుందంటే కంప్లీట్ సరెండర్నెస్ ఉన్నప్పుడే, నమ్మకం ఉన్నప్పుడే. అందుకనే యోగ సాధన అనేది ఎలాగంటే, ఏ యోగమైనా తీసుకోండి, ఒక పక్షి బొమ్మ తీసుకుని ఇది సాధన, మనం చేసే సాధన ప్రాక్టీస్, ఇది నమ్మకం. రెండో రెక్క నమ్మకం, ఒక రెక్క సాధన, ఒక రెక్క నమ్మకం. ఈ రెండు రెక్కలు ఆడించాలి. ఆడిస్తే ఈ తోక భాగం ఏంటి, పక్షికి తోక ఉంటుంది కదా, తోక భాగము మన ప్రాపంచిక విషయాలతోటి బరువు పట్టేసి జిడ్డు పట్టేసిన తోక. ఇది ఎగురుతుంటే తోక ఏమవుతుంది, ఎలా విడుదల చేసుకుని వాటిని విడుదల చేసుకుంటుంటేనే పైకి ఎగరగలుగుతాం. తోక బరువుగా ఉంటే ఎగరగలమా? ఎగరలేము. ఈ శరీరం ఏంటి అంటే మనకి భగవంతుడు ఇచ్చిన శరీరం. దీన్ని బాగా చూసుకోవాలి. దేంతో? మన సాధనతోటి, ఇటుపక్క మన నమ్మకంతో బాగా చేసుకుంటే ఇది బలపడుతుంది. ఇది బలం చేసుకుని సాధన చేస్తే ఇది బలం పడి, ఈ ముఖ్యం ఏంటంటే మన ధర్మశాస్త్రాలు ఏదైతే చెప్పాయో అటువైపే ప్రయాణం చేయడం. అంతే కదా, ఈ బుర్ర ఇదంతా హెడ్ ఏంటి, ఇది చూస్తే ఇటు వెళ్తుంది పక్షి, ఇది కావాలంటే ఇటు వెళ్తుంది. ఏదో రుజు మార్గం చూసుకొని కరెక్ట్ దారిలో అది వెళ్ళగలుగుతుంది. అది కళ అంటే మన ధర్మం, మన ధర్మశాస్త్రాలు, పక్షి బొమ్మ. అలాగా ఏ యోగం అన్నా తీసుకోండి తల్లి, నమ్మకం ఉండాలి, సాధన ఉండాలి. మధ్యలో అవాంతరాలు వచ్చినా దాటుకుని ముందుకు వెళ్ళగలిగితే ఏదొచ్చినా, నేను ఇందాక అందుకే చెప్పాను, కొంతమందికి కొన్ని రకాల సిద్ధులు మధ్యలో వచ్చాయనుకోండి, అక్కడ ఆగిపోయి భూ సంబంధమైన విషయాలకు వస్తే ఎనర్జీ ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అందుకే బాగా గుర్తు పెట్టుకోండి తల్లి. జ్ఞానులకి, అరవిందో మహర్షికి, అరవిందో వాళ్ళకి, లేకపోతే పతంజలి మహర్షి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కుండలిని శక్తి మనలాగా కింద భాగంలో ఎప్పుడు ఉండదమ్మా. వాళ్ళకి తల భాగమే ఆజ్ఞా చక్రం దగ్గర ఉంటుంది, తోక కిందకు ఉంటుంది. మనకి తోక పైన ఉంటుంది, కిందకు. అంటే అలా ఊహించుకోండి. అంటే మనం కింద నుంచి పైకి చేయాలి. వాళ్ళు ఆల్రెడీ ఆ స్థితిలో ఉన్నవాళ్ళు. దేని వల్ల? వాళ్ళు ఆల్రెడీ ఎన్నో జన్మల నుంచి కొంత సాధించి అక్కడికి వచ్చారు. కానీ మన వరకు మనం ఏదన్నా భక్తి యోగం అన్నారు కాబట్టి ఫస్ట్ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉంటేనే ఏది చేసినా అవుతుంది. దీనికి నేను ఒక యోగా సైంటిస్ట్ గా ఒక చిన్న మాట, ప్లేసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుందమ్మా. ప్లేసిబో ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఒక స్టడీ చేస్తున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆయన దగ్గర మందులు రెడీగా ఏం లేవు, అయిపోయి. కానీ ఆ డాక్టర్ అంటే ఆయన విపరీతంగా ఉంటుంది. సార్ నాకు విపరీతంగా కడుపు నొప్పి వస్తుంది అన్నాడు. డాక్టర్ అన్నాడు, సరే కూర్చో, నేను ఇప్పుడే నీకు మందు తెస్తాను అని చెప్పి
లోపలికి వెళ్ళి గోడకి సున్నం ఇలా ఇలా తీసి చేతిలో పొట్టలో వేసి కట్టి ఇచ్చాడు. ఇది నేను తయారు చేశాను ఔషధి, నీకు తగ్గిపోతుంది అన్నాడు. వెంటనే తలనొప్పి కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది. దీనికి మీరు ఇంటర్నెట్ లో వెతకండి, దాని మీద బోల్డ్ టెస్టులు జరిగాయి. న్యూయార్క్ లోనే పిల్లలకి బోల్డ్ టెస్టులు జరిగాయి. ఎలాగంటే ఒక ఎగ్జాంపుల్, చిన్న పిల్లలకి అందరికి విషాహారం ఆహారం ఏదో ఇదైంది, అడల్టరేషన్ అయిపోయింది, పాడైపోతే అందరికి వాంతులు అవి అయ్యాయి. ఇద్దరు పిల్లలు ఏంటంటే స్కూల్లో తిన్నారు, అందరికి పెడితే ఏదో పాడైపోయింది. ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళకి తెలియదు అడల్టరేషన్ అయిందని తెలియదు. ఇప్పట్లో అప్పుడు ఇంటర్నెట్ లో అవి లేవో తెలియదు, వాళ్ళకి ఏం అవలే, మామూలుగా ఉన్నారు. ఆ రోజు రాత్రికి అప్పటికే ఆ స్కూల్లో పిల్లలు వాంతులే అన్ని తీసుకెళ్లారు, అన్ని అయిపోయింది, అంతా ఏదో జరిగింది. మధ్యాహ్నానికి సాయంత్రానికి అందరూ వాంతులు ఇలాగ గొడవ కింద ఉంది. వీళ్ళకి తెలియదు. ఎవరో మధ్యాహ్నం సాయంత్రం వాళ్ళ ఇంటికి వచ్చి అదేంటి ఆ స్కూల్లో వాళ్ళకి అన్ని వాంతులే, మీ పిల్లలకి ఏం అవ్వలేదా అన్నారు. అది విన్న తర్వాత వీళ్ళిద్దరు సిక్ అయ్యారు, అప్పటి వరకు అవలే. అది విన్న తర్వాత అయ్యారు. అదే ప్లేసిబో. ఈ కడుపు నొప్పి ఉన్నవాడికి కూడా ప్లేసిబో ఎఫెక్ట్ అంటే నమ్మకం లేదు. అందుకే ఇది వరకు రోజుల్లో డాక్టర్లు, ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్స్ తక్కువైపోయారు. మెడిసిన్ డాక్టర్స్, ఫ్యామిలీ డాక్టర్స్ ఉండేవాళ్ళు, ఫ్యామిలీ మెడిసిన్ అంటాం, అది తక్కువైపోయారు. వాళ్ళు ఏంటంటే హస్తవాసి అనేది దేనికంటాము, హస్తవాసి, ఆయన చేతితో ఇస్తే ఏదైనా తగ్గిపోవాల్సిందే. ఎందుకనంటే వాళ్ళు మనసులో మన పట్ల ఎంతో ప్రేమతో ఉంటారు. దేనికి ఆ ప్రేమ అంటే హీలింగ్ కెపాసిటీ. అందుకే పాతకాలం డాక్టర్కి ఒకటి రాసి ఉంటుంది, ఐ హీల్, ఐ ట్రీట్, గాడ్ హీల్స్. నేను వైద్యం చేస్తాను, భగవంతుడు తగ్గిస్తాడు అని. అది నమ్మకం అమ్మ, భగవంతుడి పట్ల నమ్మకం. ఏది చేసినా భక్తి యోగమైన రాజయోగమైన కర్మ, మనకి ఆ చేసే దాని పట్ల శ్రద్ధ ఉంటే ఇలాంటివి మధ్యలో వచ్చేవి రానివ్వండి, మన పని మనం నిరంతరంగా చేసుకెళ్ళాలి. ఏమ్మా? సహస్రార చక్రం ఏంటంటే పైన ఉంటుంది. ఇప్పుడు ఇందాక 50 లెటర్స్ చెప్పుకున్నాము. సహస్ర 1000, సహస్రము అంటే 1000. ఇప్పుడు అది 50 లెటర్లు ఇలాగ రాసి ఉంటాయి. 50 లెటర్లు 50 పద్మాలు కలిగిన ఇలాగ రాసి ఉంటాయి. 50 ఇవన్నీ కూడా ఆ 50 రేకులు 20 లేయర్స్ లో ఉంటాయి. సహస్ర 50 × 20 1000 సహస్ర పద్మం. సహస్ర పద్మాలు కలిగిన ఇది, అది సహస్రార చక్రం. అది ఎక్కడ ఉంటుందంటే శిరస్సు కూర్చో జస్ట్ అట్లా పూర్తిగా పైన ఉంటుంది, తగులుతూ ఉంటుంది, కూర్చో పైన ఉంటుంది. అది సహస్ర అంటాం దాని. అందుకే 1000. ఆ అమ్మవారు అందుకే చూడండి చక్కగా నిండైన కలపూలో కూర్చుని ఉంటుంది. అయ్యవారి దగ్గరికి వెళ్ళి కలుస్తుందని ఆనందం. అందుకని రిజంబలెన్స్ ఆఫ్ సహస్రార ఇస్ ద గాడెస్ శక్తి విల్ గో అండ్ మీట్ ద పరమాత్మ. ఇట్ ఈస్ అల్టిమేట్, ద కుండలిని అల్టిమేట్. అందుకనే ఆ ప్రేయర్ కూడా అలాంటిదే. అమ్మ అక్కడ ఆయన పరమాత్మ అమృతంలో తడిసి మన అందరినీ చల్లగా చూడాలని. రైట్, ఓకే. ఇంకా మీకు ఇందులో ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఏంటంటే ఆ ఆనందాన్ని. బీజమంత్రం ఏంటండి? సహస్రానికి బీజమంత్రం అని అధిష్టాన దేవత. సహస్రానికి బీజమంత్రం అధిష్టాన దేవత అంటే అయ్యా అదే చెప్తున్నా, ఆజ్ఞా చక్రం వరకు ఓం. అక్కడ మనకి సదాశివుడు అధిష్టానం. ఇంకా సదాశివుడు తర్వాత ఇంకా లయమే. ఇంకా సదాశివుడే ఆల్మోస్ట్ లయానికి దగ్గరికి వచ్చేసాం మనం. ఆ సదాశివుడి తర్వాత ఇంకా నిర్వికారం అన్నమాట. ఆకారం ఉండదు, ఇంకా నిర్వికారము, ఆకారమే ఉండదు. అందుకే ఎక్కడ లేడు భగవంతుడు అంటే అన్ని చోట్ల ఉన్నాడు అంట. అందుకని ఏ ఆకారంలో చూసుకుంటే ఆకారం. అందుకని అక్కడ బీజ మంత్రాలు కానీ అధిష్టాన దేవతలు కానీ ఏది, అదొక అద్వితీయమైన స్థితి అంతే. దానికి ఇంకా విడిగా ఎవ్వరు గవర్నింగ్ కౌన్సిల్ కానీ ఎవ్వరు ఏ శక్తి అక్కడ ఏమి ఉండదు. బీజ మంత్రాలు ఏమి ఉండదు, అంతా అక్కడ కలిసిపోలేదు. అందుకని అక్కడ అలాగేమి ఉండదు. రైట్, అదేనా? ఇంకొకటి మీరు బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ భూలోకము, భువర్లోకము, సువర్లోకము అని చెప్పాను కదా, అవన్నీ అలాగా. భూలోకంలో ఆనందాలు టెంపరీ. ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తిన్నాము, దాని ఆనందం టెంపరీ. అది భువర్లోకానికి వెళ్ళేటప్పటికి 1000 రెట్లు పెరుగుతుంది.
సువర్ లోకానికి వెళ్ళేటప్పటికి 1,00,000 రెట్లు పెరుగుతుంది. అలా పెరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ ఆనందం అంతా కూడా ఎలాగంటే పెరిగే ఈ శక్తి పైకి వెళ్లే కొద్దీ మనకి ఆనందం లోపల విపరీతంగా తెలియని ఒక శక్తి అక్కడి నుంచో మనకి ఆనందం వస్తూ ఉంటుంది. అందుకని అవన్నీ కూడా ఈ శక్తి చారంలో భాగాలు. వెన్ వి ఆర్ డూయింగ్ మెడిటేషన్ వాట్ వి హావ్ టు చాంట్. ఏ అంటే అలా కాదమ్మా, మీరు మీకు బాగా అర్థం చేసుకుంటారు. చాలా మంది సింపుల్ గా అడిగారు మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చాంట్ చేయాలని. యాక్చువల్ గా మెడిటేషన్ ప్రక్రియల్లోనే చాలా రకాలు ఉన్నాయన్నమాట. ఈసారి మెడిటేషన్ గురించి చాంటింగ్ అసలు ముందు నన్ను అడిగితే మెడిటేషన్ అనే పదం అది కాదు, ధ్యానము అని మనం అనాలి. దాన్ని మెడిటేషన్ అనే పదం కాకుండా ధ్యానము అని అనాలి. ఓకేనా? రైట్. సరే, ఈ మెడిటేషన్ మీరు వీటి మీద చేయాలి అనుకుంటే మాత్రం దానికి అంటే ఈ బీజాక్షరాలు లం వం రం యం హం అవి ఉన్నాయి కదా, వాటి మీద చేయాలంటే అది వేరు. అది కాదు. మెడిటేషన్ లో అయితే సత్య ఏకతానత ధ్యానం అంటాం. అంటే పతంజలి యోగ సూత్రం ఏం చెప్తుంది అంటే మెడిటేషన్ అనే పదం వాడకండి, ధ్యానము అనే పదం వాడండి. సత్య ఏకతానత ధ్యానం అంటే ఓన్లీ వన్ విల్ బి దేర్, ఇంకేమీ ఉండవు. ఇంకా రెండోది అనేది కనపడుతుంది. అలాగా ఆ స్థితి పొందితే అక్కడ చాంటింగ్స్ కూడా ఉండవమ్మా. అలాగా అద్వితీయమైన స్థితిలో మనం ఉంటాం. చాంటింగ్స్ అవన్నీ ఎప్పుడంటే ధారణా లెవెల్లోనే ఉంటాయి, కాన్సన్ట్రేషన్ లెవెల్లోనే. ఇప్పుడు ఆ ధారణా లెవెల్ కాన్సన్ట్రేషన్ చేసేదాన్నే ఇప్పుడు ధ్యానం అని పిలుస్తారు. మాక్సిమం శ్వాస మీద ధ్యాస. ఇట్స్ నాట్ ప్యూర్లీ మెడిటేషన్, ఇట్స్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ బ్రెత్. అందుకని చాంటింగ్స్ అవన్నీ కూడా నార్మల్ లెవెల్లోనే ఉంటాయి. మెడిటేషన్ ధ్యాన స్థితికి వెళ్ళినప్పుడు అద్వితీయమైన స్థితి, ఆ తర్వాత ఉండేది ఇంకా సమాధి స్థితి. అందుకని అది మీరు ధ్యానం అనేది అంతర్లీనంగా చేయగలిగితే అప్పుడు మంచి ధ్యాన స్థితిని పొందుతారు. బహిర్గతంగా చేస్తే ఏమవుతుంది అంటే ఓం అంటున్నాం అనుకో అమ్మ, ఆ రోజు మీకు గొంతు బాగలేదు, ఇక్కడ ఏదో కఫం పట్టినట్టుంది, ఆ ధ్యానం ఏమవుతుంది? దెబ్బతింటుంది, మీ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. అంటే ధ్యాన స్థితిని పూర్తిగా మీరు అందుకోలేకపోతున్నారు. అందుకని బహిరంగ చాంటింగ్ కన్నా అంతరంగ సాధన అనేది, అందుకనే అంతరంగ యోగము అన్నాం. ఎక్కడి నుంచి? ధారణ, ధ్యాన, సమాధిని అంతరంగ యోగం అంటే ఇంకా లోపల జరిగేవి, లోపల చేసేవి చెయ్యాలి. ఓకేనా? రైట్. ఇంకా కరెక్ట్ గురువు మనకి దొరకాలి, అది కూడా ఒక ఫలం, కర్మఫలం. ఎందుకంటే చాలా మంది రకరకాలైన పద్ధతులు ఉన్నాయి గురు బోధనలలో కూడా. దాన్ని బట్టి బోధక గురువు, వేదక గురువు, నిషిద్ధ గురువు, కామ్యక గురువు, సూచక గురువు, వాచిక గురువు, కారణ గురువు, అట్లాగే విహిత గురువు, ఇన్ని రకాలు ఉన్నాయి. ఇన్ని డీటెయిల్డ్ గా ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఇన్ని రకాల గురువులు అంటే వాళ్ళ బోధన బట్టి వాళ్ళని అలా పేరుతో పిలుస్తున్నాం. అందుకని కుండలిని మళ్ళీ చెప్తున్నాను, కుండలిని ఇలా చేస్తే వస్తుంది అనేది నేను ఎక్కడ చెప్పలేదు. ఎందుకని అంటే దాని ముందు కరెంటు పట్టుకునే ముందు మనం రెడీ అవ్వాలి. అలాగే మన సాధనతో రెడీ చేసుకోవాలి తప్ప ఫ్యాసినేట్ అవ్వద్దు. ఫ్యాసినేటెడ్ అంటే ఆకర్షణకి మాత్రం కుండలి శక్తి లేదు, లోన్ కాబోతున్నా. ఏమ్మా? సో థ్యాంక్ యూ సార్. మీ అందరి మా సాధకులు అందరి తరఫున కూడా మీకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో జీవన యోగశాల ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా నిర్వహించినందుకు, ముఖ్యంగా మీకు అలాగే ఆదరించినందుకు పార్టిసిపెంట్స్ కి అందరికీ కూడా ధన్యవాదాలండి. Please subscribe the channel for more interesting updates.